చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఫీడ్ రేట్లు విపరీతంగా పెరిగి రొయ్యల ధరలు పూర్తిగా పడిపోవడంతో ఆక్వా రంగం పూర్తిగా నిర్వీర్యమై రైతులు దిక్కుతోచని స్థితిలో నెట్టబడ్డారని తోటపల్లి గూడూరు మండలం అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఉప్పల శంకరయ్య గౌడ్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఫీడ్ ధరలు 14 రూపాయల నుంచి కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం సిండికేట్ యాజమాన్యాలకు దళారులకు కొమ్ము కాస్తోందని ఆయన మండిపడ్డారు. ఈరోజు ఆక్వా రంగం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా దిగజారిపోయింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు జగనన్న పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆక్వా రైతులు అన్న కరెంటు బిల్లు తగ్గించాలా, ఈరోజు మాకు రొయ్యల రేట్లు లేవు, దానికి స్టాండర్డ్గా ఒక రేటు ఫిక్స్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరిన పిమ్మట మనం రాగానే 1.5 రూపాయి కరెంటు బిల్లు ఆక్వా రైతులకి ఇస్తానని చెప్పడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే 1.5 రూపాయి కరెంటు బిల్లు, అదేవిధంగా రొయ్యి రేటు గిట్టుబాటు అయ్యే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అనంతరం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఇష్టానుసారంగా రేట్లు పెంచడం, ఫీడ్ రేట్లు 12 రూపాయలు కిలోకు పెంచి 4 రూపాయలు తగ్గిస్తామని చెప్పేసి 2 రూపాయలు తగ్గించడం, 280 రూపాయలు ఉన్నటువంటి 100 కౌంట్ రేట్లు ఈరోజు 240, 200 వాళ్ళ సొంత తెలుగుదేశం పార్టీ లీడర్లకి, ముఖ్య నాయకులకి, మంత్రులకి వాళ్ళకి వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు పెట్టడం, ఫీడ్ రేట్లు మార్కెట్ కన్నా వాళ్ళ వరకైతే తగ్గించుకోవడం, మిగతా రైతులకి దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఈరోజు కరెంటు బిల్లు 1.5 రూపాయి కరెంటు బిల్లు ఎత్తేసి మా ఏరియాలో అయితే కనీసం నెల్లూరు జిల్లాలో 8 రూపాయలు యూనిట్ ఛార్జెస్ వాళ్ళ ఇష్ట ప్రకారం కరెంటు బిల్లు వేయడం, 280 రూపాయలు ఉన్నటువంటి రేటు 240కి 20కి తగ్గించడం. ఈరోజు ఆక్వా రైతు ఆత్మహత్యలే శరణంగా ఉన్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన ఈ ఆక్వా రైతులకి అన్యాయం చేశాడు. మళ్ళీ ఇవన్నీ సక్రమంగా జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తప్ప ఈ ఆక్వా రైతులు బాగుపడే పరిస్థితుల్లో లేరని తెలియజేస్తున్నాను. ఈ నెల 15న జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వెళ్తున్నారు. ఆంధ్రాలో ఈ రైతుల దుస్థితిని గురించి ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడాను చెప్పడం జరిగింది. వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 15న భీమవరం ఆక్వా రైతుల కోసం వెళ్తున్నాడు. దాన్ని కూడాను ఆక్వా రైతులందరూ కూడాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతు సోదరులందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈరోజు జరుగుతున్నటువంటి ఫీడ్ రేట్లు అయితేవి, రొయ్యలు తగ్గిపోతున్నటువంటి రొయ్యల రేట్లు అయితేవి, వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆయన ఆధ్వర్యంలో ఆయన వస్తున్నటువంటి ఆ సభని జయప్రదం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.